గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నయీం ఎన్కౌంటర్ జరిగి సుమారుగా 2 నెలలు కావస్తుంది. దానిపైన సిట్ విచారణ కొనసాగుతూ ఉన్నది. ఈయనతో పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలని, పోలీసు అధికారులకు సంబంధాలనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయన చేసిన పనులపైన రోజుకో వార్త వస్తున్నది. రోజుకో యాంగిల్లో స్టోరీల మీద స్టోరీలు వస్తూనే ఉన్నాయి. ఆయన గుంజుకున్న భూములు, నయీం గుంజుకున్న భూములు తిరిగి బాధితులకు ఇస్తారనే కథనాలు కూడా వస్తున్నాయి. నిజంగానే ఇవ్వడం సాధ్యమవుతుందా? సంబంధాలు ఉన్నాయని చెప్తున్న వారందరిపైన కేసులు నమోదు చేయడం సాధ్యమేనా? చివరికి ఈ కేసు ఎట్లా కన్క్లూడ్ కాబోతున్నది? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు హైకోర్టు అడ్వకేట్ రఘునాథ్ గారు, జైళ్ల శాఖ మాజీ డీజీ గోపీనాథ్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. రఘునాథ్ గారు, నయీం ఎన్కౌంటర్ జరిగి దగ్గర 2 నెలలుగా వస్తుంది. ఈ 2 నెలల కాలంలో రోజు ఒక ఆయన డైరీ ఉందని, డైరీలో చాలామంది పేర్లు ఉన్నాయని, వీరందరినీ రేపు మాపు అరెస్ట్ అని అంటున్నారు. నిజంగానే ఇవన్నీ డైరీలో పేరుండి, మొబైల్ నుంచి మొబైల్కు ఫోన్ ఉండి, లేదా మాటలు ఉంటే కనుక ఇవన్నీ వీటిపైన కేసులు నమోదు చేయవచ్చా? అసలు కేసులు నిలబడతాయా? ప్రధానంగా పౌర హక్కుల సంఘంగా మొదటి నుంచి కూడా ఇన్ ప్రిన్సిపల్ చెప్పేది ఏంటంటే, ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా ఒక బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా ఈ హత్యలు కొనసాగుతున్నాయి. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ కేసెస్ రిజిస్టర్ అవ్వడం కానీ, లేక ఈ ఇన్వెస్టిగేషను జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏదైతే చూస్తున్నామో, ఏదైతే స్పెషల్లీ సిట్ కాన్స్టిట్యూట్ అయిందో, దీని ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుంది అన్నట్టుగా అయితే ఎక్కడ కూడా కనపట్లేదు. అంటే ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. సిట్టు ఏదైతే ప్రధానంగా ఇప్పటివరకు ట్రాన్స్పరెన్స్ జరగట్లేదని మీరు ఎట్లంటారు? మీకేం తెలుసు ఏం జరుగుతుందో? ఎందుకంటే ఏదైతే పేపర్ల ద్వారా వచ్చిన వార్తలు కానీ, ప్రధానంగా నయీం తన నేర చరిత్రను గమనిస్తుంటే రాజ్యంలో భాగస్వాములైనటువంటి పోలీసులు కానీ, వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి అనేక సంఘటనలు ఎన్నో వచ్చినటువంటి వార్తలు, ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, కేసెస్ కూడా రిజిస్టర్ చేయలేదు. అంటే ఈరోజు మొత్తంగా ఈ 2 నెలల్లో గమనిస్తే నయీం యాజ్ అన్ ఇన్ఫార్మర్గా ఉండేటటువంటి కేసెస్ని ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా కనపట్లేదు. అయితే నయీం యాజ్ ఏ గ్యాంగ్స్టర్గా ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద మాత్రం సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ ఈ మొత్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి మొదలైనటువంటి ఈ యొక్క హత్యలు, స్టేట్ స్పాన్సర్డ్ గ్యాంగ్స్ అంటాం, ఇవన్నీ విజిలెంట్ గ్రూప్స్ ఏవైతే ఉద్యమాలను ప్రధానంగా అణచడానికి కోసము హక్కుల సంఘాలు కానీ, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు ఆయా కాలాలలో రాజ్యము ఏదైతే హక్కుల ఉల్లంఘన చేస్తున్నటువంటి క్రమంలో ఇవి వీళ్ళను హత్య చేయించడానికి కోసం, ఉద్యమాలను అంచడానికి కోసం తీసుకొచ్చినటువంటి ఒక నేపథ్యమే నయీంది. కాబట్టి ఈ రోజైనా కనీసం ఇప్పుడు పురుషోత్తం కావచ్చు, లేకుంటే బెల్లలిత కావచ్చు, అనేక సంఘటనల మీద ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్లు ఇక్కడ నమోదు చేయకుండా ఓన్లీ రిపోర్ట్స్ మాట్లాడుతున్నారు. బేసికల్లీ క్రిమినల్ లాలో 2 ఉంటాయి పోలీసుల బాధ్యతలు. ఒకటి, ఏదైనా నేరం జరిగితే దాని మీద ఇమీడియట్గా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇంకోటి, నేరం జరగబోతుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా చేయకుండా మొత్తంగా కూడా ఈ నేరస్తులు క్రిమినలైజ్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళ ద్వారా హత్యలు చేయించడం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చరిత్ర. సార్ గోపీనాథ్ గారు, దీంట్లో సరే వారు ఆర్గ్యుమెంట్ వారు చెప్తున్న దాంట్లో ఈ కేసులు, విచారణ, ఈ కేసులను నిలబడతాయా? ఇప్పుడు విచారణ అనేది ఎఫ్ఐఆర్ ఉంటేనే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. జనరల్గా ఎఫ్ఐఆర్ అనేది లేకుంటే మాత్రం ఇన్వెస్టిగేషన్ అనరు, ఎంక్వైరీని అంటారు జనరల్గా. కాబట్టి ఎఫ్ఐఆర్లో లేదు అనడం మాత్రం సబబు కాదని నా ఉద్దేశం. అంటే నేను చూశానని చెప్పలేను, ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి నేను చెప్పలేను. కాకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు అంటేనే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఏదో ఒకటి ఉంటుంది. దానిపైన ఫర్దర్గా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ కన్నా దర్యాప్తు అంటే ఇన్వెస్టిగేషన్ అనేటువంటి వర్డ్ మనం వాడుతున్నాం. కాబట్టి దర్యాప్తు చేసిన తర్వాత ఒక ఎవిడెన్స్ అనేది ఆ దర్యాప్తులో మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవిడెన్స్ ఉంటేనే మనము కోర్టులో ఆ కేసు పైన ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం. కాబట్టి మనం ఊహించుకొని ఇప్పుడు ఉందా లేదా అనేది మనం చూడకుండా మాత్రం చెప్పడం సబబుగా ఉండదని నా ఉద్దేశం. ఒకటి సార్, ఇప్పుడు నయీంతో మాట్లాడిన వాళ్ళు వీళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయని, డైరీలో పలానా పేర్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి ఆ డైరీలో ఉన్న పేరును బట్టి, ఆయన ఫోన్ నుంచి ఇంకొకరికి ఫోన్ వస్తే దాన్ని బట్టి
మీరు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు? అట్లా నమోదు చేసిన కేసు నిలబడుతుందా? అంటే కేసు నిలబడతాదా అనేది చివరికి మనం కోర్టులను తేలుతుంది. నిలబడుతుంది. కానీ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయడం పోలీసు యొక్క ధర్మం, అంటే వాళ్ళు చేయాల్సిన విధి అది. కాబట్టి ఎవిడెన్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు మీ ఫోన్ నుంచి నా ఫోన్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడైనా రికార్డ్ అయ్యి ఉంటే ఆ రికార్డుని కలెక్ట్ చేయడానికి పోలీస్ ప్రయత్నం చేస్తుంది, చేయకుండా మాత్రం ఉండదు. కాబట్టి వాటి అన్నీ చూసిన తర్వాతనే మనము చివరిన కోర్టులో దాఖలు చేస్తాం. సోషల్ మీడియాలో నయీం చాలామందిని బెదిరించినట్లు కొన్ని వాట్సాప్లలో ఇతర వాటిలలో వస్తున్నాయి వీడియోలన్నీ. అవి కౌంటబులేనా? అవన్నీ ఆధారాలు చూపించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి కానీ వాళ్ళు కానీ హెల్ప్ చేయగలిగితే దాని మించి ఇంకేముంది? ఇప్పుడు మనం ఏదో ఒకటి ఊహించుకోవడం కన్నా కూడా ఈ వీడియోలు ఇవన్నీ తీసుకెళ్ళి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గరికి ఇస్తే వాళ్ళు తప్పకుండా దాన్ని అనలైజ్ చేసి ఏ విధంగా ఎవిడెన్స్ బిల్డప్ చేయగలుగుతారు వాళ్ళు. కానీ చాలామంది ఊహలు ఏంటంటే ఏదో జరిగిపోయింది పోలీస్ శాఖ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదు అనేది మాత్రం అబద్ధం. అంటే ట్రాన్స్పరెన్సీ అనే వర్డ్కి చాలా వైడ్ మీనింగ్ ఉందండి. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేసేటప్పుడు అందరి ముందర ఓపెన్గా కొన్ని చేయలేరు. ఇప్పుడు మీరేదో ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తారు, నేను మీ పేరు చెప్పలేను కదా. ఇప్పుడు మీరు నా పైన నమ్మకంతో మీరు చెప్తారు, అది మీరు చెప్పారని చెప్పి 10 మంది చెప్తే ఇంక రేపొద్దున ఎవరు ముందుకు రారు చెప్పడానికి కూడా. కాబట్టి కొన్ని ట్రాన్స్పరెన్సీ అనే వర్డ్లో మాత్రం కవర్ కావడం చాలా కష్టం. అందుకే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇలాంటి డెలిబరేషన్స్లోని స్టేట్ క్రాఫ్ట్ అని ఒకటి ఉంటుంది. కొన్ని సీక్రసీస్ మెయింటైన్ చేయాలి. అంటే మనము సొసైటీ కోసమో లేకపోతే మన యొక్క లార్జర్ ఇంట్రెస్ట్ కంట్రీ కోసమో మనం కొన్ని చేయాల్సి వస్తుంది. అటువంటి విషయాలు బయట మాట్లాడడానికి వీలు ఉండదు. అలా మాట్లాడినారంటే అతను ప్రొఫెషనల్ ఆఫీసర్ కాడు, పోలీస్ ఆఫీసర్ కాడు. అట్లా అనే అధర్మం నడవమని మాత్రం కాదు. ఆ ధర్మంలో నడిస్తే మాత్రం ఈరోజు కాకపోతే ఎక్కడో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ కాకపోతే భగవంతుని శిక్ష అనుభవించాల్సి, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అధికారి ఎవరైనా కావచ్చు, పోలీస్ అధికారి అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ధర్మాన్ని ఆచరించడం మన విధి అని భావించాలి. ఒక సమయం అధర్మాన్ని ఆచరించాడంటే తన స్వార్థానికి మాత్రం కాదు. ఇప్పుడు అదే ఈ నయీం కేసులో అదే సమస్య అంతా అదే. పోలీసు అధికారులు కొంతమంది, రాజకీయ నాయకులు కొంతమంది నయీంని ఉపయోగించుకున్నారు అని మనం వాళ్ళపైన అలిగేషన్స్ పెడుతున్నాం. కానీ అది ప్రూవ్ అయ్యేంత వరకు అలిగేషన్స్ కానీ మిగిలిపోతుంది. ఆ ప్రూవ్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాం, వాళ్ళు చేస్తున్నారు. ఎవరికైనా నిజంగా వాళ్ళు చేశారని మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకెళ్ళి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు దానిపైన సంబంధాలు, పోలీసులకు సంబంధాలు అంటే ఏ పరిమితి వరకు ఉండొచ్చు, ఎంతవరకు ఉండకూడదు, అది మనం చెప్పలేమండి. ఎందుకంటే అరాకొరగా ఆలోచించి చెప్పలేను నేను. కొన్ని పై అధికారులతో సంబంధాలు ఉండి ఉండవచ్చును, కింద అధికారులతో సంబంధం ఉండి ఉండవచ్చు. ఎవరు అని చెప్పి మాత్రం ఇంతవరకు ఎవరు ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. ఇదంతా ఊహాగానాలు నడుస్తున్నది. ముఖ్యంగా పత్రికలు వీటిని చాలా ప్రముఖంగా ప్రచురించడం వలన ప్రజల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యి ఇప్పుడు ఎటేటో వెళ్ళిపోతున్నది. రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నది. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మాత్రం తప్పకుండా బయట తీసుకుని వస్తుంది. అది మాత్రం అందులో అనుమానం లేదు. మంచి అధికారులు అక్కడ పెట్టారు, అధికారులు వాళ్ళు చేయగలిగినది చేస్తున్నారు. కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలని రోజు వచ్చి పత్రికా ముఖంగా మాత్రం మాట్లాడలేరు. అంటే ఒకటి ట్రాన్స్పరెంటీ అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి మొట్టమొదటి ఫౌండేషన్ ఏంటంటే, ఒక క్రిమినల్ కేసు, ఒక అఫెన్స్ జరిగిందంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైనా ఒక అఫెన్స్, ఈరోజు ఎన్నో సంఘటనలు పోలీసులు నయీంతో పాటు అనేక దందాలు చేయడం కానీ హత్యలలో పాల్గొన్నటువంటి వార్తలు బయటికి రావడానికి ఇది ఏదైతే సిట్ ఉందో సిట్ ద్వారానే బయటికి లీకేజెస్ వస్తున్నాయి. చాలా ఆధారాలు ఉన్నాయి, కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి దానికి ఎఫ్ఐఆర్స్ ఎందుకు నమోదు చేయాలి? ఇప్పటి వరకు 27-28 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నమోదు చేసిన దాంట్లో పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. నమోదు చేయకుండా ఎంక్వైరీ పేరుతో పోలీస్ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు ఎంక్వైరీ, సాధారణ వ్యక్తులకేమో ఎఫ్ఐఆర్ అనేటటువంటిది చట్టం ఒప్పుకోదు. అది చట్ట వ్యతిరేకమైనటువంటి పని. పోలీసు వాళ్ళకి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎంక్వైరీ చేసేయడం అంటే చట్ట వ్యతిరేకమైన పని. అయితే ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వానికి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే
ఈరోజు సిట్టికి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉండుంటే ఇప్పటివరకు అనేక మంది పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినట్టుగా వచ్చినటువంటి కన్ఫెషన్స్ ఉన్నాయి. దాని ఆధారంగా చేసి ఎందుకు ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు? ఈ రోజు ఆ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేయలేదని కూడా ఎవరు చెప్పలేదు కదా. ఎఫ్ఐఆర్ ఈ రోజు దాదాపుగా 30 ఎఫ్ఐఆర్లు ఈ రోజు కోర్టులలో వచ్చినాయి. ఆ కోర్టులలో ఎక్కడ కూడా పోలీస్ అధికారుల యొక్క అక్యూజ్గా చూపించలేదు. యూసీ ట్రాన్స్పరెన్సీ అంటే ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ని 24 గంటలలో కోర్టుకు పంపాలి మ్యాజిస్ట్రేట్కి. మ్యాజిస్ట్రేట్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు ఎక్కడ కూడా ఈరోజు రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ మీరు చెప్పండి మీరు అంటున్నట్లుగానే రాజకీయ నాయకులు లేకపోతే పోలీసు అధికారులు వీళ్ళతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి అని అంటున్నారు కదా. నయీం ఘటన పైన మనం చర్చ చేస్తున్నాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు. దేవిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. రఘునాథ్ గారు, ఇప్పుడు నయీంతో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయనే దానిపైన ఏ ఆధారాన్ని బట్టి కేసు నమోదు చేయవచ్చు? ఆ నమోదు చేసిన కేసు నిలబడుతుందా? అంటే ఈ జరుగుతున్న పరిణామాలు మీడియాలో వస్తున్న కథనాలైనా చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఎంక్వైరీ పేరుతో కొనసాగిస్తే మాత్రం కేసులు నిలబడవు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని ఒక పకడ్బందీగా ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో కావాల్సినటువంటి ఎవిడెన్స్ని అన్నిటిని కలెక్ట్ చేసి పెడితే ఖచ్చితంగా కేసు నిలబడుతుంది. కానీ ఆ చిత్తశుద్ధి ఇప్పటి వరకు కూడా కొన్ని ఏరియాస్లోనే కనపడుతుంది తప్ప అనేకమైనటువంటి సంఘటనలలో పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇన్వాల్వ్ అయినటువంటి దాంట్లో అటువైపు ఇన్వెస్టిగేషన్ డ్రైవ్ అవ్వట్లేదు అనేది ఈ దాదాపు 2 నెలల నుంచి గమనిస్తుంటే కనిపించింది. ఎందుకు ఈరోజు సిట్టు అటువైపు డ్రైవ్ చేయట్లేదు? ఓన్లీ ఒక భూములకు సంబంధించిందో లేకపోతే ఇంకొకటి ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించింది చూపిస్తుంది తప్ప ఇటువంటి పొలిటికల్ కిల్లింగ్స్ జరిగినటువంటి బెల్లి లలిత కావచ్చు, పురుషోత్తం కావచ్చు, అజాం అలీ కావచ్చు, అనేక మంది పౌర హక్కులు కానీ ప్రజాస్వామిక హక్కులలో పనిచేసినటువంటి చనిపోయినటువంటి కేసులకు సంబంధించిన ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వము మేము వీటిని మళ్ళీ రీఓపెన్ చేస్తాము ఎంక్వైరీ కోసము, వీటిని మళ్ళీ రీకండక్ట్ చేస్తాము అనేటటువంటిది ఎందుకు మాట్లాడట్లేదు అనేటటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి ఈరోజు బాధితులందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చినారు. ఈరోజు అనేక మంది బాధితులు మాట్లాడుతున్నారు. కనీసము మేము మా బిడ్డలు మా కొడుకులు మా అన్నలు చంపేసిన తర్వాత దాదాపు పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు టాప్ అఫీషియల్స్ వరకు కూడా తిరిగాము, కనీసం మాకు న్యాయం జరగలేదు. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కోసం రోజులు తిరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. నిజంగా కూడా ఆ రోజు నెగ్లిజెంట్గా కావాల్సుకొని కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయనటువంటి అధికారులు లిస్టు లేదా? అదంతా ఐపీసీలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు చెప్పండి. ఇప్పటికైనా కానీ ఈ రోజు కూడా ఈ బాధితులకు ఎవరికి కూడా ఒక హామీ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే నిన్నగాక మొన్న ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి అనేక మంది బాధితులు ధర్నా చేశారు. కనీసం వాళ్ళకి ఈరోజు సిట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు మేము నమోదు చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా భరోసా ఇవ్వలేదు వాళ్ళకి. సార్ గోపినాథ్ గారు, నాకు తెలిసి మాత్రం భరోసా ఇవ్వలేదో ఇచ్చారని మాత్రం చెప్పలేను. బికాస్ నేను సిట్లో నాకు సంబంధం లేదు కదా అది. కానీ ఇటువంటి విషయాలపైన సిట్ని మనం అడగచ్చు. సిట్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు దీనిపైన వాస్తవాలు మాట్లాడతారు. కానీ ధర్నా చేశారు అంటే ధర్నా చేసిన వాళ్ళే వెళ్ళి వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు, అయ్యా ఇలా జరిగింది మాకు కాబట్టి న్యాయం చేయండి అని. వాళ్ళు తప్పకుండా అందులో కంటెంట్ ఒక సమయం క్రిమినల్ యాక్షన్కు దగ్గరగా ఉంటే తప్పకుండా రిజిస్టర్ చేస్తారు కేసు ఎందుకు రిజిస్టర్ చేయరండి? ఎవరు కేసులు రిజిస్టర్ చేయకుండా మాత్రం ఏ పోలీస్ అధికారి ఈరోజు మనాలంటే చాలా కష్టం. ఒకనాడు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఒకనాడు. కానీ ఈనాడు పోలీసుల యొక్క పనితీరును ఎందరో గమనిస్తున్నారు. ఒకనాడు గమనించే వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు కాదు అన్ని రంగాలు గమనిస్తున్నారు వాళ్ళు. కానీ అంత సులభంగా తప్పించుకున్న ఏ అధికారి కూడా అవకాశాన్ని పొందలేడు. కానీ నేను ఆఫ్ హ్యాండ్గా చెప్పలేను. గోపినాథ్ గారు, మీరు ఇద్దరు రాజకీయ నాయకులు పరస్పరం మీడియా సమావేశాలు పెట్టి వీరికి సంబంధాలు అంటే వీరికి ఉన్నాయని వారే చెప్పుకున్నారు. అట్లాంటివి పరిగణలోకి తీసుకుంటారా? మరి నిలబడతాయి అట్లాంటివి? ఎలా నిలబడతాయండి? పరస్పర ఆరోపణలు చేసుకుని ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. మీడియాలో ఎన్నో మంది ఎన్నో మాట్లాడిన తర్వాత అవి నిలబడ్డాయా? పోనీ ఎంతమంది ఎన్నికల్లో ఎన్ని మాటలు చెప్తున్నారు, మరి ఆ మాటలంతా వాళ్ళు అమలు చేయగలుగుతున్నారా? అట్లనే రాజకీయంలో ఉన్నప్పుడు ఏదో ఈయనపైన ఆయన బురజల్లుకుంటే ఆయన ఈయనపైన బురజల్లుకుంటారు. బురజల్లినంత మాత్రమే పోలీసులో దానిపైన బురజల్లినట్టుగా కేసు పెడితే రేపు పోలీస్ అధికారి యొక్క ప్రొఫెషనలిజం ఏముంటుంది?
ఎన్నో మాట్లాడుతుంటారు. కానీ దానిపైన ఎవరో ఒకరు అయ్యా ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇదిగో ఈ యాక్టివిటీ ఉన్నదని ఎవరో ఒకరు ఇవ్వాలా. కాకపోతే ఈ మొత్తము ఇన్వెస్టిగేషన్లో తేలితే వీళ్ళకి సంబంధాలు ఉంటే వాళ్ళు కూడా పైన అలిగేషన్స్ ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవిప్రసాద్ గారు, నయం కేసు పైన కేసు విచారణ కొనసాగుతున్నది. అయితే ఇందులో ప్రభుత్వము లేదా వీరంటున్నది ఏంటంటే దీంట్లో పారదర్శకత లేదు అనే ఒక ఆరోపణ చేస్తున్నారు అడ్వకేట్ గారు. ఒక్కటి అంటే అక్కడ ఉన్నటువంటి రఘునాథ్ గారికి కానీ మిగతా మిత్రులకు అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, నయీం ఎన్కౌంటర్ అనేటువంటిది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి చర్య. తెలంగాణ సమాజంలో నయీం అనేటువంటి ఒక కరడుగట్టినటువంటి ఉన్మాదైన నేరస్తుడు అనుకున్నా, మనం ఎవరో అనుకున్నా, అనేక మంది పాలకులు వాళ్ళని పెంచి పోషించి ప్రజా సంఘాల మీద, ప్రజల మీద, చివరికి అనేక మంది నాయకుల మీద దాడి చేసే విధంగా వ్యవస్థలు చేసినటువంటి ఒక దుర్మార్గానికి ఆయన ఒక ప్రతీక నయీం. డెఫినెట్ గా నయీంకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ తర్వాత మనకు వస్తున్నటువంటి అనేక సమాచారం కూడా చూస్తూ ఉంటే నిజంగా కరడుగట్టినటువంటి ఒక సామ్రాజ్యానికి మరి ఎట్లా ఉండేది ఒకవేళ నిజంగా సమైక్యాంధ్ర పాలన ఉంటే. ఇటీవలనే హరగోపాల్ గారు ఒక ప్రకటనలో కూడా చూస్తే నిజంగా దానికి కొంత సారూప్యం అనిపించింది. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉంటే ఒకవేళ నిజంగా నయీం ముఖ్యమంత్రి అయ్యేవాడా అనేటువంటి పద్ధతిలో కూడా ఇవాళ అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా నయీం అనేటువంటి ఒక ఎన్కౌంటర్ తర్వాత చాలా ప్రభుత్వం ఇలా సిట్టు దర్యాప్తుకు ఆదేశించింది. ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ సంబంధించినటువంటి డీలింగ్లు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, నయీం దగ్గరతో ఎవరెవరికి ఏ సంబంధాల్లో అయినటువంటి మీద ఒక డీటెయిల్ గా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎందుకంటే మనమే తొందరపడి ఇప్పుడే ఈ ఎంక్వైరీ అసలే పూర్తిగా జరగడం లేదనేటువంటి మాటల కంటే జరుగుతున్నటువంటి ఎంక్వైరీని ఇంకా శీఘ్రం చేయాలనేటువంటి మాట్లాడడంలో అర్థం ఉంది. కానీ అసలే ఎంక్వైరీ జరగడం లేదు, కొందరి మీద దృష్టి పెట్టడం లేదనేటువంటిది కొంత ఈ స్టేజ్ లో అనడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. తప్పకుండా ప్రభుత్వం, ఎందుకంటే నయీం ఎన్కౌంటర్ తర్వాత అనేకం ప్రభుత్వం ఇవాళ ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. అనేక మంది నిజంగానే బెల్లి లలిత లాంటి ఒకే కుటుంబంలో 4 మందిని హత్య చేయడం కానీ, ఒక జర్నలిస్టు నిజంగా నిన్న మొన్న వచ్చినటువంటి వార్తల ప్రకారం చూస్తూ ఉంటే ఒక జర్నలిస్టును తనకు అనుకూలంగా మార్చడానికి ఎంత విశ్వ ప్రయత్నం చేసి ఆ జర్నలిస్టును చిత్రహింసలు చేసి చంపించినటువంటి ఉదంతాన్ని కూడా చూశాం. కాబట్టి ఇవాళ డెఫినెట్ గా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. ఒక కేసీఆర్ తోనే ఇటువంటి వాటిని అరికట్టడం సాధ్యమనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఇవాళ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒక కలిగిందనేటువంటి మాట కూడా వాస్తవం. కాబట్టి డెఫినెట్ గా నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇవన్నీ కూడా తీయాల్సిందే. ఏ రాజకీయ నాయకునికి సంబంధాలున్నా, చివరికి ముఖ్యమంత్రి అయినా ఇలా పార్టీ అయినా ప్రభుత్వం అయినా, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళ పట్ల చర్య తీసుకోవడానికి వెనుకడదనేటువంటి విషయాన్ని మాత్రం నేను స్పష్టం చేస్తా ఉన్నాను. అయితే సంబంధాలు ఏ రూపంలో ఉంటే అరెస్ట్ చేయాలి, సంబంధాలు ఏ రూపంలో ఉన్నాయి అనేటువంటిది కూడా ఇవాళ నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తుకు ఇవాళ అందరూ కూడా సహకరించాలి. ఇటీవల ప్రజా సంఘాలు ధర్నాలైనా బయట చెప్తున్నదైనా నేను అందరికి కూడా వాళ్ళకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సిట్కు మీరు అందించినట్టుంటే డెఫినెట్ గా ఇందులో విచారణకు సంబంధించినటువంటి తీవ్రంగా శీఘ్రతరమయ్యేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప మనం సమాచారం ఇవ్వకుండా కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల, బయట సమాచారం ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగొచ్చు, కానీ అసలైనటువంటి నేరస్తులు తప్పించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఏ సమాచారాన్నైనా డెఫినెట్ గా ఇవాళ సిట్ ముందు, ప్రభుత్వానికి ముందు ఇవ్వండి. హోంమంత్రికి గారికి ఇచ్చినా పర్వాలేదు, సిట్కి ఇచ్చినా పర్వాలేదు, ప్రభుత్వానికి ఇచ్చిన. ఇటీవల ముఖ్యమంత్రి గారికి ఒక ఆయన లేఖ రాస్తే కూడా ముఖ్యమంత్రి గారు ఆ లేఖను సిట్కు పంపించినటువంటి ఉదంతాన్ని కూడా మేము ఇటీవలనే పత్రికల్లో కూడా చదివి ఉంటాం. కాబట్టి ఇలా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నయీం ఎన్కౌంటర్ బాధితులకు అందరికి కూడా ఎటువంటి సహాయం చేయడానికి కూడా ఎన్కౌంటర్ చాలా మంది ఇంకా బయటికి రావడం లేదనేటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే నయీంకు సంబంధించినటువంటి మనుషులు ఇంకా బయట అనేక మంది ఉన్నారు. ఇంకా మా మీద ఎలాంటి దుర్మార్గాలు చేస్తారనేటువంటి భయకంపితులు అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అటువంటి భయాందోళనలో ఉన్నటువంటి వాళ్ళ పక్షాన ఇలా ప్రజా సంఘాలు కానీ ఎవరు కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంటే పారదర్శకంగా చేసేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పుడే నయీం ఎన్కౌంటర్ మీద అసలు ఏం జరగడం లేదు, రాజకీయ నాయకులు జోలికి కూడా అనేక మంది రాజకీయ నాయకులకు తమ ఎక్కడ బయటపడతాయనేటువంటి కంపితులు అవుతున్నటువంటి వార్తలు కూడా చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం బోన్లోకి ఎక్కిస్తుంది, విచారణ చేస్తుంది. ఎవ్వరు కూడా ఆందోళన చెందన అవసరం లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. గోపినాథ్ గారు, వారు దేవిప్రసాద్ గారు చెప్పినట్లుగా
ఎవరికి సంబంధాలున్నా వదిలేయలేదు, ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా సంబంధాలు ఉన్నాయో తేలాలి అన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నది మీడియాలో వస్తుంది. ఎందుకంటే సిట్టు ఫలానా రాజకీయ నాయకులతో సంబంధం ఉంది అని అంటే లేదు అని ఎక్కడా చెప్పలేదు. మీడియాలో వచ్చిన వార్తలను ఉంది అని కూడా ధృవీకరించలేదు. కాబట్టి మనం దీంట్లో ఏ స్థాయిలో సంబంధాలు ఎట్లా ఉంటే వాళ్ళ మీద కేసు నిలబడుతుంది. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినట్లు ఇదివరకు చెప్పాను, ఊహాగానాలే. ఎట్లా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు తెలుస్తుంది? సాక్ష్యాధారాలు దొరికితే తెలుస్తుంది. సాక్ష్యాధారాలు లేకుండా మనం ఏమని చెప్తాము అన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనవసరంగా నోరు మెదపకూడదు అన్నది బేసిక్ టెనెట్. అంటే అతని ధర్మంలో చాలా అట్టడుగున ఉన్నటువంటి దానిపైనే మిగతా అంతా కూడా మనం నిర్మించుకున్నాం. కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేపొద్దున అది ఇన్వెస్టిగేషన్ ఏవైపోయినా మళ్ళీపోవచ్చు. అటువంటి కేసులు చాలా ఉన్నాయి. పత్రికల్లో రకరకాల కథనాలు రావడం, దాంతో ఇలా పోవాల్సిన కేసు ఇంకోవైపు వెళ్ళిపోవడం జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి సిట్టు ఇప్పుడు ప్రస్తుతము ఉన్నది లేదని చెప్పలేదంటే ఆ సాక్ష్యాధారాలు పూర్తిగా దొరికిపోయి ఉండొచ్చు, లేకపోతే సాక్ష్యాధారాలను విశ్లేషణ చేస్తూ ఉండొచ్చును, లేకపోతే సాక్ష్యాధారాలు ఒకదానికొకటి సంబంధం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చును. కాబట్టి మనం ఊహించడం చాలా తప్పు. అది రఘునాథ్ గారు, సమైక్య రాష్ట్రానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న తేడా ఏమిటి అనేది దేవిప్రసాద్ గారు చాలా సుదీర్ఘంగానే చెప్పింది, క్లుప్తంగా కూడా చెప్పింది. దాన్ని ఇంకా మళ్ళీ ఈ గవర్నమెంట్ పైన పారదర్శకత లేదు అని, అది ఈ టైంలో అనేది వారు అనేది. అంటే మనము ఒక వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, సమైక్య రాష్ట్రంలో ఈ విజిలాంటీ గ్రూప్స్ని కానీ స్టేట్ స్పాన్సర్డ్ గ్యాంగ్స్ని ఆ యొక్క చరిత్ర మొదలుపెట్టింది అనేటటువంటిది వాస్తవమే. అనేకమైనటువంటి హత్యలు జరుగుతున్నటువంటి క్రమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హత్యలు జరిగినటువంటి చరిత్ర కూడా ఉంది. అయితే ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు అడిగేది ఏంటంటే, చట్టబద్ధంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరగాలి. సిట్టు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి విక్టిమ్స్కి. ఈరోజు విక్టిమ్స్కి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా ఒక ఇన్వెస్టిగేషన్ మొత్తము ఒక ఏరియా, ఒక భూములకు సంబంధించినటువంటి ఏరియాలోనో లేకపోతే 4 పట్టాలకు సంబంధించినటువంటి ఏరియాలో తిరగడం కాదు. ఈరోజు నిజంగా కూడా మీరు ఒక 10 మంది, ఎంతోమంది బాధితులు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు బాధితులు తన దగ్గర పోవాలని నిజంగా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు బాధ్యత కదా పోయి ఆ విక్టిమ్స్ని కలవడం. చట్టంలో ఏం చెప్తుందంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పోవాలి, ఆ బాధితుల్ని కలవాలి, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే భూములకు సంబంధించినంత వరకే ఈరోజు స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటున్నారు. కానీ ఈరోజు నిజంగా కూడా రాజకీయపరమైనటువంటి హత్యలు జరిగిన దాంట్లో ఇప్పటి వరకు, నేను ఈరోజు నిజంగా ఈ స్టూడియో నుంచి చెప్తున్నా, ఇప్పటి వరకు ఏ ఒక్క విక్టిమ్ ఫ్యామిలీస్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నదా? ఈరోజు ఎందుకు చేసుకోలేదు అనేటటువంటిది స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ ఇంతవరకు చేయలేదు. దాదాపుగా అనేకమైనటువంటిది ప్రభుత్వము పోలీసులు కుమ్మక్కై చంపినటువంటి సంఘటనలు దేవిప్రసాద్ గారు కూడా తెలుసు. ఈ జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు పురుషోత్తం ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, పురుషోత్తం కూతురు స్వేచ్ఛ చాలా స్పష్టంగా మా నాన్నను చంపినటువంటి వాళ్ళు ప్రధాన రాజకీయ నాయకులు కానీ ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు కానీ బాధ్యులు అన్నారు. ఈరోజు ఆమె స్టేట్మెంట్ ఇంతవరకు కూడా రికార్డ్ చేసుకోలే. ఈరోజు సిట్టుకు ఏమి ప్రాబ్లం ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి? కానీ ఆ కేసును చట్టంలో సుప్రీంకోర్టు జహీరా బాను కేసులో ఒకవేళ సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా రీఓపెన్ చేసినటువంటి చరిత్ర ఉంది. సార్ గోపినాథ్ గారు, ఇందాక వీరు మాట్లాడుతూ అన్నమాట, చాలామంది నయం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, రకరకాల హింసలకు గురైన వారు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ను సిట్ ఎందుకు రికార్డ్ చేయడం లేదు? రికార్డ్ చేయలేదని ఎవరన్నా చెప్పారండి ఇంతవరకు? మేము వెళ్ళాము, మేము ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని ఎవరన్నా చెప్పారా? అలా చెప్పి ఉండుంటే పై అధికారులు తప్పకుండా చర్య తీసుకుని సిట్ పైన కూడా. అట్లా చేయడానికి వీలు ఉండదండి. అట్లాంటి రోజులు కావు ఇవి ప్రతి ఒక్కడి యొక్క యాక్టివిటీ వాచ్ చేసే రోజులు ఇవి. అది పత్రికల వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేదా కోర్టులు కావచ్చు, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్ గ్రూప్ కావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు ఏం చేస్తున్నారు పోలీసు ఇది ఈ సిట్ ఏం చేస్తున్నారని. స్టేట్మెంట్ రికార్డు కాలేదని ఎవరైనా ఘంటాపదంగా చెప్పగలిగితే అటువంటి వాళ్ళని మనం పై అధికారులు తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళ పని చర్య తీసుకునేట్లుగా మనం ప్రయత్నం చేయొచ్చు కూడా. అంటే ఇది మనం అలిగేషన్ పెడుతున్నాం కానీ మనకు స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్, ఈ ఇన్సిడెంట్లో ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ సిట్లో ఈ ఆఫీసర్ తీసుకోలేదు, ఈ ఆఫీసర్ బయటకు వెళ్ళమన్నాడు అని ఏదైనా మనం చెప్పగలిగితే అప్పుడు మనం పై అధికారుల దృష్టి తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు
ఇక్కడ ఏదో హైరార్కీ కాదు, ఇక్కడ చాలా స్పష్టంగా అనేక మంది ఈరోజు మీరు సిట్టు దగ్గరికి పోయి దరఖాస్తు ఇచ్చిండ్రా? నేను అనేది అదే, సిట్టు దగ్గరకు పోయి దరఖాస్తు ఇవ్వడం అనేది చట్టం అది చెప్పదు. ఒక సంఘటన జరిగింది, నాకు అన్యాయం జరిగిందని మాట్లాడితే అక్కడికి పోవాలి. సిట్ అధికారులు అక్కడికి పోవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి, కంప్లైంట్ బేస్ చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి. దిస్ ఈజ్ ది సిట్ చేయాల్సినటువంటి పని. కానీ నేను ఎక్కడో హెడ్ ఆఫీస్లో కూర్చుంటా, వాళ్ళు వచ్చారా మాకు స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇదేమి ప్రైవేట్ వ్యవహారం కాదు. ఇది ఒక నేను విన్న విషయాలు బట్టి చెప్పగలిగితే సిట్ వాళ్ళు అనేక జిల్లాలకు వెళ్ళి దీనిపైన ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్తున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ గారు కూడా వాళ్ళ సబార్డినేట్స్ కింద చెప్పి, బికాస్ నయీం ఆ జిల్లాకు సంబంధించిన వాడు కాబట్టి ఆ జిల్లాలో జరిగినటువంటి వాటిపైన ఆయన చేయగలిగినంత చేస్తున్నాడని తెలిసింది నాకు. అట్లే లోకల్ ఇన్స్పెక్టర్స్ కూడా కొంతమంది పిలిపించి అడగడం జరిగింది. స్పష్టంగా ఒక్కటి చెప్తాను నేను గోపీనాథ్ గారికి, ఈరోజు బెల్లి లలిత సిస్టరు చాలా ఓపెన్గా వచ్చి అనేక సందర్భాలలో మాట్లాడింది. ఇప్పటి వరకు కనీసం స్ట్రిక్ట్ ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. గోపీనాథ్ గారు దీన్ని చెప్పండి. అది నేను ఆఫ్ హ్యాండ్గా చెప్పలేండి. సిట్ వాళ్ళని అడగాలి ఈ విషయంలో. సిట్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పగలరు. స్టేట్మెంట్ రికార్డ్ చేశారా లేదా, లేకపోతే నల్గొండ జిల్లా పోలీసులు రికార్డ్ చేశారా లేదా అనే విషయం వాళ్ళని అడగాల్సింది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఊహించుకుని. దేవిప్రసాద్ గారు, ఇందాక రఘునాథ్ గారు అన్నది విక్టిమ్స్ కు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సి ఉంది కదా అని మీరు అంటున్న ప్రశ్న. డెఫినెట్ గా రఘునాథ్ గారు చెప్పినట్టు ఇప్పటికే విక్టిమ్స్ కి అందరికి కూడా కాన్ఫిడెన్స్ కలిగింది. అంటే రఘునాథ్ గారు చెప్పేటువంటి అంశాల్లో 2 అంశాలని అలా మనం విడివిడిగా చూడాల్సినటువంటి, ఒకటి ఇవాళ ఏవైతే ప్రజా సంఘాల నాయకుల మీద హత్యలు జరిగినాయో, అనేక మంది వీడియో జర్నలిస్టులు కానీ ఇంకెవరైనా ప్రజా సంఘం, అది పురుషోత్తమ హత్య అయినా, బెల్లి లలితకు సంబంధించి అయినా, అలాగే ఇంకా అనేక మంది పౌర హక్కుల కార్యకర్తలైనా, ఆ రోజు వ్యవస్థలు నయం ద్వారా చేయించినటువంటి అనేక హత్యల విషయంలో ఇవాళ వాటికి సంబంధించినటువంటి వివరాల్ని డెఫినెట్ గా సిట్ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయంలో ఇక్కడ ఎవరం కూడా విభేదించలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఇవాళ విక్టిమ్స్ ని ఎవరినైతే కాన్ఫిడెన్స్ తెచ్చుకునే విధంగా ఇవాళ అనేక మందిని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. నయీంకు సంబంధించినటువంటి లింక్స్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇవాళ నయీం సామ్రాజ్యం ఇవాళ మన ఊహకందనంత విస్తారంగా ఇవాళ విస్తరించినటువంటి మాట వస్తావు. మాలాంటి వాళ్ళం కూడా ఇది ఇట్లా ఉంటుందని అనుకున్నటువంటి వేగంగా ఈ దర్యాప్తు సందర్భంగా అనేక విషయాలు కోణాల్లోకి వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక హైదరాబాద్ నగరానికే ఈ సంబంధం లేకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రాంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఇవాళ ఛత్తీస్గఢ్కి సంబంధించి, ఒరిస్సాకు సంబంధించి ఎక్కడెక్కడో ఈ పునాదులన్నీ కూడా కదులాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అందుకే మొట్టమొదటిగా ఇవాళ నయీంకు సంబంధించి డైరెక్ట్ గా ఎవరెవరు ఈ క్రిమినల్ యాక్షన్ లో పాల్గొంటా ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉన్నది. ఇప్పటికే అనేక మందిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ కోసం వేట కూడా కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ జరిగిన తర్వాత వాళ్ళ నుండి సమాచారం సేకరించిన తర్వాత మిగతా విషయాల మీద సిట్టు అటువైపు చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ఆస్తులను సీజ్ చేయడం ద్వారా, అనేక ఆస్తుల్ని ఇలా ప్రకటించడం ద్వారా, అనేక మంది బాధితులు ఇలా భూములకు సంబంధించినటువంటి వివరాలు చెప్పడం ద్వారా, ఆ వివరాలు సేకరించడం ద్వారా, వాటిని సీజ్ చేయడం ద్వారా ఇప్పటికే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. ఇలా నయీం అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఉన్మాది ఇలా చనిపోవడమే ఇలా ప్రజలకందరికి కూడా ఒక డెఫినెట్ గా ఇవాళ ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి అంశం. డెఫినెట్ గా ఇవాళ సిట్కు రఘునాథ్ గారు అన్నట్టు ఆ న్యాయపరమైనటువంటి అంశాల్లో నాకు లోతు లేదు, కానీ డెఫినెట్ గా న్యాయపరంగా సిట్ ఏ పరిధిలో పనిచేయాలి, సిట్ ఎట్లా పనిచేయాలి, తప్పకుండా డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ గా పనిచేసేటువంటి అవకాశం ఉందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే బెల్లి లలిత విషయంలో కానీ ఇలా పురుషోత్తం కూతురు ప్రకటన కూడా మనం టీవీలలో చూసాం. కానీ ఇటువంటి ప్రకటనల్ని మనం వాటిని రికార్డ్ చేయొచ్చా, దాని మీద శిక్షలు వేయొచ్చా అనేటువంటిది కూడా ఇలా న్యాయపరంగా తేలాల్సినటువంటి అంశాలు. డెఫినెట్ గా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నయీం అనేటువంటి ఒక దుర్మార్గునికి, ఒక నేర సామ్రాజ్యం చేసినటువంటి దురాఘాతాలకి ఎవరెవరికైతే బలయ్యారో వాళ్ళందరూ కూడా ఇలా సిట్ కూడా ప్రకటించింది. ఒకవేళ మీరు మా దగ్గర రాలేకపోతే ఫోన్ ద్వారా మాకు సమాచారం ఇవ్వండి, లేకుంటే వాట్సాప్ ద్వారా ఇవ్వండి, లేకుంటే ప్రభుత్వానికి లేఖలు రాయండి, పోలీసుల దగ్గరకు వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఎవరైనా భావిస్తాయి. కాబట్టి ఇలా డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. డెఫినెట్ గా విచారణ ఇంకా వాటి పట్ల కూడా నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా మీరు అందరూ కూడా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోపినాథ్ గారు, నయీం లాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు ఆయనను ఒక
సిస్టమ్నే సవాలు చేసే స్థాయికి ఎట్లా రాగలండి? ఎవరి ప్రోత్సాహం ఉంది ఆయనకు? ఇందులో సమాజము కొరకు ఉపయోగించడం ఒక వంతు, కానీ ఆయన సమాజానికి ఉపయోగపడుతూ సమాజ వినాశనానికి కారకుడుగా పెరగడానికి ఇంకొక వంతు. సమాజానికి ఉపయోగపడితే చాలా మంచిది. అది ఏ అధికారైనా అంతే. సమాజానికి ఉపయోగపడేంత వరకు ఆ అధికారి మంచితనం మనం గుర్తుంచుకోవచ్చు. తన స్వార్థానికి లేక సమాజ వినాశనానికి మాత్రం అధికారి కానీ తన మనసును మళ్ళిస్తే అది క్షమించడం కుదరదు, క్షమార్హం కాదు. కాబట్టి ఇది మనం నయీంని ఎంతవరకు ఎవరు ఉపయోగించారు, ఎవరి అవసరం కోసం ఉపయోగించింది ప్రశ్న వేసుకొని విశ్లేషించుకోవాలి. ఒక మాట చెప్పండి. అంటే నయీంని సమాజానికి ఉపయోగించుకోవడం అని మాట్లాడడం చాలా దారుణం. అది అంటే ఈరోజు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఒక హక్కుల నాయకులను కానీ ఒక ఉద్యమకారులను చంపడం అనేటటువంటి ఒక పద్ధతి, అది సమాజానికి ఉపయోగించుకోవడమా? అది చాలా దుర్మార్గం. అది చట్టంలో ఎక్కడ కూడా పోలీసులు ఒక ఇన్ఫార్మర్గా ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత తనని ఇన్ఫార్మర్గా కానీ తనని కోవర్ట్గా మార్చుకోవడం అనేటటువంటిది అదొక క్రిమినల్ అఫెన్స్. అందులో పోలీస్ ఆఫీసర్లైనా క్రిమినల్ అఫెండర్స్ అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే చేసినటువంటి ఉమ్మడి ప్రభుత్వాన్ని అన్నారు. ఒక మాట చెప్పండి మీరు యాజ్ ఏ లాయర్ కండి. ఒక మాట, నయీం పలానా వారి భూములు లాక్కున్నాడని అంటున్నారు, లేదా విక్టిమ్స్ వచ్చి మా భూమి లాక్కున్నాడని చెప్తున్నారు. మరి ఆ భూములు తిరిగి వాళ్ళకి చెందుతాయా? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా అన్ని ఆధారాలను సమకూర్చుకొని చేస్తే ఎందుకు ఖచ్చితంగా చెందుతాయి. పలానా పేరు మీద సంతకం పెట్టి అక్షరాల ఇన్ని రూపాయలని రాసి పలానా వ్యక్తి పట్టా చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి అట్లా చట్టం ఉందా? ఉంది. ఎక్స్టార్షన్ కింద భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి తనను లోబర్చి తన కుటుంబాన్ని బెదిరించి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపు పొద్దున క్యాన్సిల్ చేయగలిగేటటువంటి అనేకమైనటువంటి తీర్పులు ఉన్నాయి, అలాంటివి జరిగినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు బలవంతంగా ఒక చెక్ మీద సంతకం పెట్టించుకుంటాం, రేపు పొద్దున చెక్ బౌన్స్ అవుతుంది. అది బలవంతంగా పెట్టించుకున్నాను, నేను వాలంటరీగా ఇవ్వలేదు అనేటటువంటిది ఒకవేళ కోర్టులో తేలితే ఖచ్చితంగా అతనికి ఆ కేసు నిలబడదు. కాబట్టి ప్రభుత్వానికి ఆ విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఏది అట్లా తేలే అవకాశం ఉందా? ఇది ఇప్పుడు చెప్పారు కదా, అది కోర్టులో తేలాల. ఏంటి, ఫోర్స్ఫుల్గా అతనితో చేయించుకున్నారని తేలాల. దానికి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కుదరాల. ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లేకుండా మనం ఏ విధంగా అంటే ఎట్లా అంటే అట్లా మాట్లాడితే కోర్టులు చల్లదు. మరి న్యాయమూర్తి ఉన్నాడు కదా, ఆయన కూడా ముందు కన్విన్స్ కావాలి ఇది బలవంతంగా చేసుకున్నారు అని. దానికి తగిన ఎవిడెన్స్ పోలీసు వాళ్ళు కోర్టు ముందు ఉంచాలి. కానీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పోలీసులు చేసే ప్రయత్నం సిట్లో అదే కదా జరుగుతున్నది. ఇప్పుడు ఇన్వెస్టిగేషనే దాని వైపే, ఇంక ఇతరత్ర మాత్రం కాదు. దేవప్రసాద్ గారు, ఆస్తుల విషయంలో నయీం చాలా మంది ఆస్తులు భయపెట్టి గుంజుకున్నాడు అనేది మీడియాలో వస్తున్నది. విక్టిమ్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వ పరంగా లేదా మీరు ఎట్లాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది ఈ విషయంలో? ఇప్పుడు బుచ్చన్న డెఫినెట్ గా ఇవాళ ల్యాండ్ అనేటువంటిది చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. కోట్ల అంటే గతంలో ₹100 ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ఇవాళ కోట్ల రూపాయల్లో పరిగెడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఎవరు ఏది చేసినా, ఇటీవల కూడా ఒక వార్త వచ్చింది, నయీం పేరు మీద కూడా ఎవరో ఫేక్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి డెఫినెట్ గా నయీం అనేటువంటి వ్యక్తి అనేక మందిని బెదిరించినట్టు అనేక వార్తలు వస్తా ఉన్నాయి, సజీవ సాక్ష్యాలు. ఉదాహరణకు మనం ఏ న్యాయ వ్యవస్థలో ఉన్నామనేది మనకు తెలుసు. కసబ్ లాంటి ఒక వ్యక్తి అందరి కళ్ళ ముందే కాలుస్తున్నా కూడా వెంటనే శిక్ష వేసేటువంటి అవకాశం లేదు. అన్ని కళ్ళ ముందు కాల్సినట్టు ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ దానికి శిక్ష వేయడానికి మనకి ఎంత టైం పట్టిందో న్యాయ వ్యవస్థలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలా మన కళ్ళ ముందు హత్య జరిగినా కూడా దాని పోస్ట్ మార్టం కావాలి, కోర్టుకు పోవాలి, నిర్ధారణ కావాలి. రఘునాథ్ గారికి తెలిసి ఎంత తతంగా ఉంటుంది. ఈ విచారణకు సంబంధించి ఆస్తుల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. నిజంగానే ఇంతకుముందే రఘునాథ్ గారు చెప్పినట్టు బెదిరింపులు చేసి ఏమైనా బెదిరించి ల్యాండ్ లాక్కొని ఏమైనా అటువంటి చేసినట్టు రేపు సిట్టి దర్యాప్తులు చేస్తే ప్రభుత్వం తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తుంది అనేటువంటి విషయంలో మాత్రం నేను రఘునాథ్ గారు ముగ్గురికి థ్యాంక్ యూ అండి. నయీం ఎన్కౌంటర్ పైన సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది. మీడియాలో వస్తున్న కథనాలు రాజకీయ నాయకులకు పోలీసులకు సంబంధాలు ఉన్నాయని
వార్తలు అయితే వస్తున్నాయి. ఉన్నాయో లేదో సిట్ చెప్పలేదు. ఈ విషయంలో ప్రభుత్వం దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్న చివరికి సిట్ ఏం తెలుస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.